ఖమ్మం కిల్లా పైన ఎన్నో దాచిన రహస్యాలు అలానే పూడ్చిన గుహలు కూడా ఉన్నాయి. సో దీని హిస్టరీ ఏంటో ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు మాత్రం ఫాలో అవ్వడేసి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏం జరిగింది? హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఇది వచ్చేసి పార్ట్ 2 రీల్ అనమాట. పార్ట్ 1 ప్రొఫైల్ లో ఉంది, చెక్ చేయండి, అది కూడా బాగుంటుంది. అండ్ ఇవాళ మళ్ళీ కిల్లాకైతే వచ్చాం అనమాట. వచ్చి రాగానే మన ఫాలోవర్స్ అయితే ఎదురయ్యారు. వీళ్ళతో మాట్లాడుతున్న సేపు నా ఫుల్ సిగ్గైతే అయింది అనమాట. నా పక్కన ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ చూడాలి. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇక్కడ ఉన్న స్టాచ్యూ వచ్చేసి కాకతీయ రాజులు వాడదనమాట. దీన్ని మొత్తం పగలగొట్టేశారు. గవర్నమెంట్ దీని మీద కూడా ఒక లుక్ వేయాలి. ఈ ఖమ్మం కిల్లాకి దాదాపు 1000 సంవత్సరాలు పైబడ మహోన్నత చరిత్ర అయితే ఉందన్నమాట. 957లో కాకతీయులు కట్టించిన రాజ్యం ఇది. ఆ తర్వాత చాలా మంది దీన్ని పరిపాలించారు. కాకతీయ రాజుల తర్వాత ముసునూరి నాయక్స్ అలానే కుతుబ్ షాహీలు పరిపాలించారు. కాకతీయుల కాలం నుండి 17వ శతాబ్దం వరకు దీన్ని రాజులే పరిపాలిస్తూ వచ్చారు. ఈ విధంగా కిల్లా అనేది చాలా మంది రాజుల చేత పరిపాలించబడింది కాబట్టి వాటి గుర్తులు కూడా ఇక్కడ చాలా ఉంటాయి. కాకపోతే కాలక్రమేణా చాలా గుర్తులు అనేవి కొట్టకపోయాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కాలక్రమేణా దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నారు. దానికంటే ముందు ఏమైనా నిధులు ఏమైనా దొరుకుతాయని చెప్పేసి ప్రజలు కూడా ధ్వంసం చేసినట్టుగా కనబడుతున్నాయి. కాకపోతే ఇదంతా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిందనమాట. ప్రెసెంట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి బడ్జెట్ రిలీజ్ చేసి దీన్ని మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఇది కూడా మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుంది. సో దీన్ని పొల్యూట్ చేయకుండా ఉండండి. నేను ఏదైనా మిస్ అయి ఉంటే కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి.